అందుకని నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న జరిగిన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో మన 11 మంది ప్లేయర్స్ మంచిగా ఆడి ఇండియాకి కప్పు తీసుకొచ్చినమాట మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో సంజు శాంసంగ్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, ఇషాన్ కిషాన్ కావచ్చు, ఇలా చాలామంది మంచిగా ఆడి ఇండియాకి కప్పు తీసుకొస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ పోస్ట్ చూశాక మీరేమనుకుంటా ఉన్నారో ఒకసారి గట్టి కామెంట్ చేయండి. కాదండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒక ముచ్చట చెప్పాలి. మీరు దేశం గురించి ఏమైనా పోరాడే పనులు చేశారా అంటే అది లేదండి. రాష్ట్రం గురించి పోరాడే పనులు ఏమైనా చేశారంటే అది లేదండి. ఆర్దం ఆంధ్ర అని ఒక 100 కోట్లు బడ్జెట్ తీసుకొచ్చి అదే జనాలకి మీ టీ షర్ట్లు ఇవ్వడము, బ్యాట్లు ఇవ్వడము, ఏదో ఆటలు ఆడిపిస్తా ఉన్నాడు గిట్లని చెప్పి చూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ 100 కోట్లు ఏడబెట్టారో అది పక్కన పెట్టండి. కానీ ఏదో ఒక రోజు ఆ 100 కోట్ల స్కాము బయటపడుతుంది. ఆ తర్వాత క్రికెట్కి సంబంధించిన అంబట్ రాయుడు గారిని మీ పార్టీలో జాయిన్ చేయించుకున్నారు. జాయిన్ చేయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమన్నారు. సరే విమర్శించారు, అది పక్కన పెట్టండి. చంద్రబాబు గారిని విమర్శించమన్నారు, అది పక్కన పెట్టండి. ఆ తర్వాత అదే అంబట్ రాయుడు మీ పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. ఈ ఆర్దం ఆంధ్ర అనే స్కాము పెద్దదండి, దీంట్లో బ్యాట్లు క్వాలిటీగా లేదు, టీ షర్ట్లు క్వాలిటీగా లేదు, ఇచ్చే కిట్టు కూడా సరిగ్గా లేదు గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యిండు. అక్కడే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు అంతా పోయింది. ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టే పోస్టులు చూసి జనాలందరూ అరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఇట్లాంటి రోజులు ఉన్నారేంద్రా గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కోటేష్ ఎమ్మెల్యే అని చెప్పి ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నెంబర్ కూడా కలుస్తుంది, అదంతా పక్కన పెట్టండి. కానీ ఇక్కడ ఈ ఫోటో చూస్తూ ఉంటే ఏంట్రా బాబు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇంత లీకీగాళ్ళు ఉన్నారేంటి? సంజు శాంసంగ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ మీద మ్యాచ్లు ఆడమైంది ఇట్లని చెప్పి చాలామంది గలీజ్గా కామెంట్లు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శిస్తూ తిడతా ఉన్నారు. అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ పోస్ట్ చూడండి. ఆ రోజు ఆడుదాం ఆంధ్రాలో కేరళ ఆటగాడిని తీసుకున్నందుకు విమర్శించారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంజు శాంసంగ్ని దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు టోర్నమెంట్కి పంపించారు ఇట్లని చెప్పి అంటారా? ఏంట్రా కొంచెమైనా బ్రెయిన్ అనేది ఉందా? ఇంకా ఇప్పుడు ఆ ఆడుదాం ఆంధ్ర ఆటగాడే గొప్ప ఆటను ప్రదర్శించాడు. అబ్బా బాబా బాబా, ఓహో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంజు శాంసంగ్ని దగ్గర తీసుకొచ్చి ఇగో నువ్వు ఆడు, మంచిగా ఆడుతావు, నేను రికమెండ్ చేస్తాను, ఇండియాలోకి వెళ్ళి ఆడు గిట్లని చెప్పి చెప్తే ఇప్పుడు సంజు శాంసంగ్ ఆడినరా? సరే ఇదంతా పక్కన పెట్టండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైనా ట్రోల్ చేస్తారు. ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వివేకానంద గారిని వాళ్ళే ఏదో ఒకటి చేసేసి చంద్రబాబు గారి పేరు పెట్టేశారు, చంద్రబాబు గారి ఫోటో పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ కింద కామెంట్లు అయితే చాలా ఫన్నీగా ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఎంతకు చూపిస్తాను నేను. ఇప్పుడు పోస్ట్ పెట్టిందే కాకుండా చాలామంది ఆ పోస్టులకి రియాక్ట్ అవుతా ఉన్నారు. అదే చంద్రబాబు అయితే నేనే బ్యాట్ ఇచ్చాను, వరల్డ్ కప్ తెచ్చాను, క్రెడిట్ నాదే అని చెప్పి అనేవాడంట. మళ్ళీ కింద కామెంట్లో బాబోయ్ మామూలు కాదు, ఇగో సూపర్ అంట, సూపర్, హాటు, ఫైరు, సూపర్ అన్న జై జగన్, జగన్ అన్న అంటే ఈ సింబల్స్ ఉంటాయి కదా జగన్ గారిది, జై జగన్ అన్న, ధోని ఆల్సో ప్లేడ్ ఆడదాం ఆంధ్ర అన్న ఆల్వేస్ గ్రేట్ అంట. అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆడదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ మీద ధోని గారు కూడా ఆడారా? మీరు ఆడదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 100 కోట్లు దొబ్బేశారు గిట్లని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటే ఆడదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ మీద ధోని గారు కూడా ఆడారంట. ఆహా మానవుది. ఇక్కడ చూడండి, జై జగన్ అంట, జై జగన్ అంట. జగన్ కాబట్టే కాముగా ఉన్నాడు. అదే బాబు గారు అయితే ఇండియా వరల్డ్ కప్ నా వల్లే గెలిచిందని అనేవాడంట. ఏం పోస్టులు పెడతా ఉన్నారా మీరందరూ? కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ పోస్టు పెట్టినా కూడా అది నిజమా అని చెప్పి అనుకుంటారా ఏంటి వీళ్ళందరూ? అరే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టే పోస్టులన్నీ ఫేక్ రా బాబు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఫేకు, మీ జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద ఫేకు. మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచి చేయాలి గిట్లని చెప్పి అనుకుంటే ఆ రోజున మంచిగా చేస్తూ ఉన్నాయి. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేకనే సైలెంట్గా కూర్చున్నాడు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంజు శాంసంగ్ని దగ్గర తీసుకొచ్చి కప్పిస్తున్నట్టు ఈ ఫోటోలన్నీ ఎడిట్ చేసి ఏంది ఇది అంతా? ఇండియాకి కప్పు తీసుకొచ్చారు. సంజు శాంసంగ్ ఎంత మంచిగా ఆడిండు. ఆ సంజు శాంసంగ్ అంటే అసలు చెప్పడానికి కూడా కొద్దిగానే ఉండాలి వీళ్ళకి. సో ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇట్లాంటి పోస్టులు పెడతారు. వాళ్ళ పోస్టులకి మళ్ళీ వీళ్ళు ఇచ్చే రియాక్షన్ బాబోయ్ మస్తు అంట. దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు, చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే కాముగున్నాడా ఏంటి? జగన్ కాబట్టి కాముగున్నాడు. అదే బాబు గారు అయితే ఇండియా వరల్డ్ కప్. బాబా అరే బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోల్చుకుంటారా బాబు? చంద్రబాబు గారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ రోజు కూడా ఇట్లాంటి ఎడిట్లు చేసి పరువు తీపించుకోవాలి. మీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఇట్లాంటి ఎడిట్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పరువు అంతా ఇస్తూ ఉన్నారు. ఇది ఎవరికైనా అర్థమవుతుంది, ఇది ఎడిటరా బాబు గిట్ అని చెప్పి. మళ్ళీ దీనికి వీళ్ళు ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు కోటేష్ ఎమ్మెల్యే ఇక్కడ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు, ఫోన్ కూడా కలుస్తారా?
కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు గిట్లున్నాయి. సో ఏదేమైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న లోకేష్ గారు శ్రీలంకకి మ్యాచ్ చూడడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మ్యాచ్ చూడడానికి శ్రీలంక వరకు వెళ్ళాలా, టీవీలో చూసుకోవచ్చు కదా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ లోకేష్ గారు మొన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడము, అందరినీ కలవడము, ఇవన్నీ జరిగినాయి. నాకు ఇక్కడ అర్థమైందంటే లోకేష్ గారు వెళ్ళిన ప్రతి మ్యాచ్ కూడా మనం గెలిచినాము. సో రీసెంట్గా వెళ్ళిన ఫైనల్ మ్యాచ్ కూడా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ధోని గారిని కలవడము, రోహిత్ శర్మ గారిని కలవడము, అక్కడ చాలామంది కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చి టీవీలోనే ఎందుకు చూస్తూ ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆడికి వెళ్ళాలన్నా పాస్పోర్ట్ అనేది కోర్టులో ఉంది కదా, ఆ కోర్టు పర్మిషన్ ఇస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు యాడికైనా వెళ్తారు. సో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు పర్మిషన్ ఇవ్వదు యాడికి పడితే ఆడికి. సో లోకేష్ గారు అంటే ఆయన మీద ఎలాంటి కేసులు లేవు, ఆయన సొంత పైసలతో ఆయన వేయండు, ఆయన సొంత పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారికి అలా లేదు కదా, ఆయన పాస్పోర్టు సిబిఐ కోర్టులో ఉన్నాయి. అందుకోసం ఆయన టీవీలో కూర్చొని చూస్తూ ఉంటాడు ఈ మ్యాచ్లని. సో ఏదేమైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టే పోస్టులు ఫన్నీగా తీసుకోండి. కానీ ఈ పోస్ట్ చూసి మీరు ఏమనుకుంటా ఉన్నారో గట్టి కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియోకి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.